హాయ్ అండి. నేను కొబ్బరి పచ్చడి ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. మనకి లెమన్ కనుక అవైలబుల్గా ఉంటే చింతపండు బదులు లెమన్ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి పచ్చడి. కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక నిమ్మకాయ, ఒక 5 పచ్చిమిర్చి. ఇంతేనండి మనకు కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసేస్తున్నాను. పచ్చిమిర్చితో పాటు ఒక హాఫ్ స్పూన్ మినపగుళ్ళు కూడా వేసేస్తున్నాను. మినపగుళ్ళు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఇవి వేయించేసుకున్నాము. మినపగుళ్ళు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇదిగోండి మినపగుళ్ళు వేగినాయి కదా, ఇంకా ఆపేసాను. కొబ్బరి ముక్కలు కూడా ఈ మిరపకాయల్లో వేసాను. ఇప్పుడు ఈ మిరపకాయలు చల్లారాక మిక్సీ వేసుకుందాము. ఇంకా చల్లారిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాము. మనం వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాము. పచ్చడికి సరిపడినంత కల్లుప్పు కూడా వేసేస్తున్నాను. వేసి బాగా మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు నిమ్మరసం కూడా వేసేసి ఒక్కసారి రన్ చేసేసుకున్నాము. ఇదిగోండి ఇలా మెత్తగా రన్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టేసుకుందాము. ఇదిగోండి స్టవ్ ముట్టించుకొని ఇప్పుడు చిన్న బాండీ పెట్టుకున్నాను. ఒక పచ్చిశనగపప్పు ఒక పావు స్పూన్ వేద్దాము. ఒక ఎండుమిర్చి, మినపగుళ్ళు, కొద్దిగా ఆవాలు వేగినాయి కదా, ఇప్పుడు మనం కరివేపాకు వేసేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేస్తున్నానండి. ఏ పచ్చడికైనా ఇంగువ తాలింపు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చిటికెడు పసుపు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఈ తాలింపు చట్నీలో వేసేసుకుందాం, కొబ్బరి చట్నీలో. ఇదిగోండి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఇట్లా చింతపండు వేయకుండా పచ్చిమిరపకాయలు వేగించి ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పచ్చడి ఇడ్లీలోకి, దోశలోకి, ఉప్మా అయినా, అన్నంలోకి చాలా బాగుంటుందండి. దేంట్లోకైనా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.